హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరిక సార్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ దిస్ ఇస్ వన్ మోర్ వ్లాగ్ అట్ హైదరాబాద్ అనమాట. సో నేను ముందైతే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదైతే అన్ ఈవినింగ్ ఎట్ ఐకియా అనమాట. మేము ఎందుకు ఐకియాకి వెళ్ళాము, ఎందుకు ఈ హోమ్ అప్లియన్సెస్ అన్నీ షాప్ చేస్తున్నామని ఈ వీడియోలో చెప్తానని నేను ముందు షార్ట్ వీడియోలో చెప్పాను. సో యాక్చువల్లీ మేము ఎందుకు ఇవన్నీ షాప్ చేస్తున్నామంటే, మా సిస్టర్కి రీసెంట్గానే మ్యారేజ్ అయింది. సో మా అక్క అండ్ మా బావగారు దే ఆర్ గోనా లివ్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో వాళ్ళ కొత్త ఫ్లాట్కి కావాల్సిన థింగ్స్ అన్నీ మేము షాప్ చేస్తున్నాము. సో ఐకియాకి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. సో మేమైతే ఫస్ట్లీ మా అక్క వాళ్ళ ఫ్లాట్ చూసేసి అక్కడ కమ్యూనిటీ చూసేసి ఐకియాకి వెళ్ళిపోయామన్నమాట. ఐకియా ఫ్లాట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ ఐకియా ఈజ్ అ హ్యూజ్ స్టోర్. ఇక్కడ చాలా స్టఫ్ ఉంటుంది. అండ్ నాకు చూడటానికే చాలా టైం పట్టింది. మేము చాలా సేపు ఐకియాలోనే ఉన్నామన్నమాట. షాపింగ్ చేస్తూ అలా అన్నీ చూసుకుంటూ వస్తే చాలా టైం పట్టేస్తుంది. నేనైతే మీరు షాపింగ్ చేసుకోండి, నేను నా పనిలో ఉంటానని ఏది వదలకుండా అన్నీ చూశాను. ఆల్మోస్ట్ ఆల్ వీడియో తీయడానికి ట్రై చేశాను. ఆ ఎగ్జైట్మెంట్లో ఏం తీయాలి, ఏం వీడియో షూట్ చేయాలి అన్న థాట్లో లేదనమాట నాకు. సో ఆ ఎగ్జైట్మెంట్లో చాలా వరకు షూట్ చేయలేకపోయాను. అండ్ దీస్ మిర్రర్స్, ఎంత బ్యూటిఫుల్ మిర్రర్స్ ఉన్నాయో అసలు. చాలా క్యూట్గా వ్యానిటీ టేబుల్స్ అని డిఫరెంట్ మిర్రర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మిర్రర్స్. ఎక్కడ మిర్రర్ కనపడితే నేను అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అండ్ చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం అన్ని ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి, బట్ రీజనబుల్ అనిపించాయి నాకైతే. అండ్ ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మనం ఒక రూమ్ని ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియాలజీతో ఇవన్నీ బిల్డ్ చేసి ఉంటారు మేబీ. అండ్ ఇక్కడైతే మనం మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎటు వెళ్తున్నాం అనేది మనం ఆరోస్ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ దీస్ సాఫ్ట్ టాయ్స్, ఈ సెక్షన్ అయితే ఎంత నచ్చిందో నాకు. అన్ని సాఫ్ట్ టాయ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్ కూడా క్యూట్గా అనిపించాయి నాకు. ఈ లయన్ ఇలాంటివన్నీ కూడా, అంటే ఆ సెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ లుక్ ఎట్ దట్ పాండా. ఈ పాండా నాకు చాలా నచ్చేసింది. నేను తీసుకుంటాను, కొనుక్కుంటాను అంటే మమ్మీ యూఆర్ గ్రోన్ అప్ అని అన్నారు. సో అది అక్కడే వదిలేసి వచ్చేసాను. మా అక్క అయితే నాకు ప్రామిస్ చేసింది నెక్స్ట్ టైం ఆ పాండా నాకు కొంటానని. సో అక్క, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ స్టాండ్ ఆన్ యువర్ ప్రామిస్. నేను ఆ పాండా నీతో కొనిపించుకుంటాను డెఫినెట్లీ. అండ్ ఇలా అయితే మేము అన్ని సెక్షన్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట. ఒకదాన్ని మించింది ఒకటి ఉన్నట్టు అలా ఉన్నాయి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఒక సెక్షన్ అంతా లైట్స్ ఉన్నాయి. ఈ లైట్ సెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బ్రైట్గా ఉందో. చిన్న లైట్ దగ్గర నుంచి పెద్ద లైట్ దాకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏది రియల్ ఏది ప్లాస్టిక్ అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోలేము, అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ఫ్లవర్ వేజెస్, డెకరేటివ్ ఫ్లవర్స్, డెకరేటివ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ గ్రీనరీలో అండ్ ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్లో నేనైతే కొన్ని పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకున్నాను. నాకు ఇవన్నీ పువ్వులన్నీ చూసినప్పుడు అయితే నాకు ఈ సాంగ్ గుర్తొచ్చింది. పూలనే కొనికేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట, ఇదైతే గుర్తొచ్చింది. అండ్ సారీ ఇఫ్ ఐఎమ్ బ్యాడ్ ఎట్ సింగింగ్. అండ్ ఇలా అయితే మా ఐకియా షాపింగ్ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చూసుకుంటూ టైం అయిపోతూ ఇలా అయితే ఫినిష్ చేసాము. ఇక్కడ బిల్ ఎవరిది వాళ్ళే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మేము డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలా అని బాగా ఆలోచించిన తర్వాత మేము నెక్సస్ మాల్లో కృష్ణపట్నం రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. కృష్ణపట్నం రెస్టారెంట్కి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. చాలా బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇక్కడ ఫుడ్ భలే ఉంటుంది అసలు. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఒక రెట్రో వైబ్ క్రియేట్ అయిందనమాట. 90s రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఉంటే ఇలానే ఉంటుందా అన్న ఫీల్ అయితే వచ్చింది మాకు. బ్యాక్గ్రౌండ్లో 90s సాంగ్స్ ప్లే అవుతూ, ఫుడ్ కూడా మేము కొంచెం విలేజ్ స్టైల్లో ఇలా రాగి సంకటి, నాటుకోడి అండ్ వంకాయ బిర్యానీ ఇవి ఉన్నాయి మెనూలో. ఇవన్నీ ఆర్డర్ చేసుకుని తిన్నాము. షాపింగ్ చేసి అలసిపోయిన తర్వాత ఇలా మంచి ఫుడ్ తింటే అసలు ఆ డే ఎంత హ్యాపీగా అయ్యిందో అనిపిస్తుంది కదా. ఫుడ్ అబ్సెషన్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది. మా డే అయితే ఇలా హ్యాపీగా, నీట్గా అండ్ ఫైనల్లీ వింటేజ్ వైబ్తో ఎండ్ అయింది.
అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.